నమస్తే అండి. నా పేరు లలిత సిద్ధేశ. సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ కేస్ మీకు చెప్పడానికొచ్చాను. తిను ఫస్ట్ టైమ్ 31 ఇయర్ ఓల్డ్ లేడీ అన్నమాట. వర్కింగ్ వుమన్. మార్చ్ 2025లో వచ్చి మా హాస్పిటల్‌లో కన్సల్ట్ అయ్యారు. విత్ 1.5 ఇయర్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్ అని, పిల్లల కోసం అని చెప్పి వచ్చారు. సో తనకి స్కాన్ లో చూస్తే చిన్న ఫైబ్రాయిడ్స్ 1.5 1.2 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉంది. మైల్డ్ అడినోమయోసిస్ సిమ్టమాటిక్ అన్నమాట. మెనరేజిక్ సైకిల్స్ ఉంది, తర్వాత డిస్మెనోరియా ఉంది తనకి. సో ఓకే, ఒక 2-3 మంత్స్ దానికి ట్రీట్మెంట్ ఇచ్చాము అడినోమయోసిస్ కి. సో ట్రీట్మెంట్ ఇచ్చాం. దాంతో పాటు దీనికి సెకండ్ డే స్కాన్ చూసినప్పుడు ఈ అడినోమయోసిస్ ఫైబ్రాయిడ్ తో సహా ఈ ఏఎఫ్సి కౌంట్ చాలా తక్కువ ఉందండి. సో రైట్ ఓవరీలో ఏఎఫ్సి వచ్చి యాంట్రల్ ఫాలికల్ కౌంట్ 2 ఉన్నాయి. లెఫ్ట్ ఓవరీలో అయితే నాకు అసలు ఏం కనిపించలేదు. ఆ రెండిట్లో కూడా ఒకటి వచ్చి ఆల్మోస్ట్ 1.2 సెంటీమీటర్ సిస్టిక్ గా అనిపించింది డే 2 రోజు. సో డౌట్ వచ్చి మేము ఏఎంహెచ్ రిపీట్ చేసాం. సో ఏఎంహెచ్ చూస్తే మీరు చూడొచ్చు, దీనికి 0.1 ఉంది ఏఎంహెచ్. సో తన అంటే అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాం, వెరీ లో ఓవేరియన్ రిజర్వ్. మేల్ పార్ట్నర్ అంతా బాగుంది, మేల్ పార్ట్నర్ ఏం లేదు. ఇంత లో ఓవేరియన్ రిజర్వ్ తో తనకి విత్ మైల్డ్ అడినోమయోసిస్, తన ఎండోమెట్రియల్ థిక్నెస్ కూడా ట్రై చేసి చూసినప్పుడు అంతగా లేదు. సో తనకి ఏం చెప్పానంటే షీఈ్ అ వర్కింగ్ ఉమెన్ అన్నమాట. సో లైఫ్ స్టైల్ కొంచెం చేంజెస్, యోగా చెప్పి ప్రాణాయామం చెప్పాను. తర్వాత తను చాలా వర్రీ అయిపోయారు. అంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి 0.1 ఏఎంహెచ్ తను చదువుకొని గూగుల్ చేసి నెక్స్ట్ డేనే మళ్ళా వచ్చి ఇంకా నేను కన్సీవ్ అవ్వలేమో మేడం ఏంటి అని చెప్పి పాపం చాలా బాధపడి ఏడ్చారు కూడా అమ్మాయి. సో కొంచెం ఏం చెప్పానంటే, కన్సీవ్ అవ్వడం అయితే కష్టమేమ్మా, కానీ అవ్వదు అనేది ఏం లేదు, ట్రై చేయొచ్చు అని చెప్పి తన వర్కింగ్ స్టైల్, తన ఫుడ్ డైట్ హ్యాబిట్స్, తన అన్ని కౌన్సిల్ చేసి, సో తన లైఫ్ స్టైల్ చేంజెస్ అడ్వైస్ చేసి ఆన్ ద సేమ్ టైం అడినోమయోసిస్ కి కూడా మేము ట్రీట్మెంట్ పెట్టాము. సో ఇవి రెండు కంబైన్ అయిన తర్వాత దీనికి లాస్ట్ సైకిల్లో మేము ఓవులేషన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసాను. యాక్చువల్ గా తనకి ఏం చెప్పాను అంటే, అట్ ద ఏజ్ ఆఫ్ 31 ఇయర్స్ విత్ లో వేరియన్ రిజర్వ్ డైరెక్ట్ గా ఐయుఐ అడ్వైస్ చేశాను నేను. ఫస్ట్ సైకిల్ నుంచి ఐయుఐకి వెళ్తాము, 3 సైకిల్స్ చూద్దాం, ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఐవీఎఫ్ వెళ్తామనని. కానీ తను ఫస్ట్ సైకిల్ ఆఫ్ దీంట్లో ఓవులేషన్, సింపుల్ ఓవులేషన్ ఇంజెక్షన్ లో తను ఐవీఎఫ్ కి అని అనుకున్నారు, కానీ వద్దు మేడం మేము ఫస్ట్ న్యాచురల్ గాని ఐయుఐకి అని అనుకున్నారు. సారీ, ఐయుఐ నేను చెప్తే ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు. తర్వాత వచ్చి లేదు మేము న్యాచురల్ గానే ట్రై చేస్తాము, ఒక సైకిల్ చూస్తాము, కాలేదంటే నెక్స్ట్ ఐయుఐకి వెళ్తాము అని అన్నారు. సో 27th అక్టోబర్ హర్ ఎల్ఎంపి డేట్. మీరు చూసారు వీడియోలో ఎంత బ్యూటిఫుల్ గా బేబీ హార్ట్ బీట్ అదంతా కూడా. నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. సేమ్ టైం ఈ రోజు సేమ్ 0.1 ఏఎంహెచ్ ఉండే వాళ్ళకి సో ఐవీఐ ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఐవీఎఫ్ కి ఈ రోజు మేము ఐవీఎఫ్ కూడా జరుగుతుంది ఒక కేసు. అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇట్ ఈస్ బియాండ్ సైన్స్ ఉంటుంది, ఏంటనేది కూడా తెలియదు. సో సేమ్ 0.1 ఏఎంహెచ్ విత్ సింగిల్ యాంట్రల్ ఫాలికల్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏం లేవు. స్టిల్ షీగా న్యాచురల్ గా కన్సీవ్ అయిపోయింది వితౌట్ ఎనీ ఏఆర్టీ ప్రొసీజర్స్. సేమ్ 0.1 ఏఎంహెచ్ ఉంది. అన్ని ట్రై చేసినా కాకుండా ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏఎంహెచ్ తక్కువ ఉన్నా కానీ నేను ఏమంటాను అని అంటే, వాట్ ఐ బిలీవ్ ఇన్ మై గట్ ఇస్, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే భగవంతుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి. అసలు ఈ అమ్మాయి న్యాచురల్ గా ట్రై చేస్తానంటే నాకు 1% కూడా హోప్ఫుల్ గా లేను వస్తుందా అని. కాకపోతే అమ్మాయి ఫస్ట్ సైకిల్ లోనే కన్సీవ్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ రోజు అమ్మాయి స్కానింగ్ వచ్చినప్పుడు నేను స్టిమ్యులేషన్ పేషెంట్ కూడా స్కాన్ చేస్తున్నాను. సో వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ చూసాను. సేమ్ సినారియో. ఈ అమ్మాయి ఇంకా కొంచెం ఐవీఎఫ్కి వెళ్ళే అమ్మాయి ఇంకొంచెం ఒక 2-3 ఫాలికల్స్ ఎక్స్ట్రా ఉంది, బెటర్గా ఉంది, అయినా షీ డిడ్ంట్ కన్సీవ్. సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే వీడియో ద్వారా, ఎంత
ఏది ఉన్నా గానీ, ఎంత లో ఎంహెచ్ ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా గానీ, యూ ట్రస్ట్ ద గాడ్ ఫస్ట్. భగవంతుని ప్రార్థించండి, హ్యాపీగా ఉండండి. మాకు రాదేమో అని టెన్షన్ పడద్దు ఫస్ట్. ఈ అమ్మాయి ఫస్ట్ టైం చాలా టెన్షన్ పడింది. 3 మంత్స్ కంప్లీట్‌గా లైఫ్ స్టైల్ అంటే దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేనేమనుకుంటానంటే తన లైఫ్ స్టైల్ చేంజెసే. సో షీఈస్ ఎ వర్కింగ్ ఉమెన్. చాలా స్ట్రెస్డ్ పీరియడ్‌లో ఉండింది. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత డైట్ చేంజెస్ చేసుకొని, యోగా చేసి, ప్రాణాయామం చేసి పాపం తను చెప్పింది మీరన్నీ చెప్పినవన్నీ చేస్తున్నా మేడం. ఒక్క న్యాచురల్ సైకిల్ చూస్తామని. సో కాబట్టి ఏఎంహెచ్ పైన మీరు టెన్షన్ పడద్దు. సో లైఫ్ స్టైల్ కౌన్సిలింగ్ అనేది, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఇవన్నీ కూడా స్ట్రెస్ పీరియడ్ లేకుండా ఉండడం. హోప్ అయితే ఎప్పటికీ వదులుకోవచ్చు. లో ఏఎంహెచ్ ఉంది నాకు రాదనేది ఉండదు. సో ఇటువంటి కేసెస్ చూసినప్పుడు మాకే చాలా హోప్‌ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా న్యాచురల్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏఎంహెచ్ లో ఉన్న. అటువంటప్పుడు మీకు కూడా ఇట్లాంటి కేసెస్ చూసినప్పుడు మనకేందంటే ఆప్టిమిస్టిక్ గా ఉండడం, మనలో హోప్ పోకుండా ఉండడం ఉంటుంది కాబట్టి ఈ కేస్ నేను షేర్ చేశాను. థ్యాంక్ యూ.